హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రోజు తెల్లవారుజామున ఒక వార్త మీకు చెప్పాను. అర్ధరాత్రి సమయంలో ఒక ఎలక్ట్రానిక్ షోరూంలో భారీ పేలుడు సంభవించింది. సో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ భారీ పేలుడు సంభవించింది. ఎలక్ట్రానిక్ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఏసీలు పూర్తిగా ఒకదాన్ని ఒకటి అంటుకొని భారీ శబ్దంతో ఒక పేలుడు సంభవించింది. దీంతో ఎదురుగా ఉన్నటువంటి ఒక కార్ పార్క్ చేసి ఉంటే ఆ కార్ కూడా మంటలు అంటుకున్నాయి. ఆ కార్లో ఉన్న డ్రైవర్ కూడా అక్కడే సజీవ దహనం అయిపోయాడు. అయితే ప్రస్తుతానికి ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ ఇంజిన్లతో ఈ మంటల్ని ఆర్పే ప్రయత్నం అక్కడ సిబ్బంది చేస్తున్నారు. సో అర్ధరాత్రి సమయంలో షాప్ క్లోజ్ అయిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడ ఆస్తి నష్టం జరిగింది, కానీ పెద్దగా ప్రాణ నష్టం ఏం లేదు. ఒక్కరు మాత్రమే ఆ కారులో కూర్చున్న వారు మరణించారు. అయితే మంటల్లో ఎదురుగా ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లోని పైకప్పు కూడా కూలిపోయింది. ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్ లో 5th ఫ్లోర్ లో ఒక జిమ్ ఉందట. ఆ జిమ్ పైన ఆ సీలింగ్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా ఆ శబ్దానికి అక్కడ కుదుపుకులోనైంది. ఆ ప్రాంతం అంతా కుదుపుకులోనైంది. భూకంపం వచ్చిందా అన్న చందంగా కుదుపే. గోమతి గిరదే మరొక షాప్ ఆపోజిట్ లో ఉంది. సో ఇక్కడ నుంచి షట్టర్ ఎగిరి అవతల రోడ్డు అవతల పడడం జరిగింది. అంటే స్థానికులు చెప్తున్న దాని ప్రకారం రాత్రి సమయంలో ఈ లోపల నుంచి సంభవించిన బ్లాస్ట్ కి ఎగిరి అక్కడ పడడంతో ఆపోజిట్ లో ఉన్న ఆ గ్లాసెస్ కూడా అక్కడ విరిగిపోయినాయి ఆ సౌండ్ వైబ్రేషన్స్ కి. సో ఆ సమయంలో ఇక్కడ ఎవరు లేరు కాబట్టి సరిపోయింది, లేకుంటే అంత భారీ షట్టర్ ఎగిరి గాల్లో పడడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా పరుగులు తీయడం జరిగింది. మనం సంఘటన స్థలంలోనే ఉన్నాం. ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో బిల్డింగే కొలాప్స్ అవడం జరిగింది. ఇది వీరు అమ్ముతున్న సామాన్లు ఏవైతే ఉన్నాయో ఇవి కింద ఉంది. వీటి గోదాముకు సంబంధించి పైన ఫ్లోర్ లో స్టోరేజ్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఒక ఓల్డ్ బిల్డింగ్ గా తెలుస్తోంది. ఆ స్టోరేజ్ సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వీరు గోదాం లాగా అవన్నీ పైన పెట్టుకుంటా ఉన్నారు. మిగిలిన అవన్నీ కూడా కింద ఫ్లోర్ లో సేలింగ్ పెడతారు. దీని వెనకాల కూడా వీరు ఒక గోదాం సెక్షన్ పెట్టుకోవడం జరిగింది, అక్కడ కూడా ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు ఒక జిమ్ ఓనర్ ఏదైతే మనం ఈ కారు బ్లాస్ట్ తాకిడికి ఆపోజిట్ లో దీని సుమారుగా 40 నుంచి 60 అడుగుల దూరంలో ఉన్న ఆపోజిట్ బిల్డింగ్ లో ఉన్న జిమ్ 5th ఫ్లోర్ లో జిమ్ సీలింగ్ కూడా కూలిపోయిందంటే ఎంత భారీ బ్లాస్ట్ సంభవించిందో మనకు తెలుస్తుంది. ఆ జిమ్ ఓనర్ ఒకసారి మనతో పాటు అడుగుదాం, మాట్లాడదాం. బ్రదర్, ఒకసారి ఏం జరిగింది? నేను రాత్రి ఆ బ్లాస్ట్ తాకిడికి మీ జిమ్ లో కూడా సీలింగ్ కూలిపోయింది అన్నారు. సో సుమారు ఏ సమయంలో జరిగింది అదంతా కూడా? 10:30 के टाइम पे एक दबा के ब्लास्ट हुआ. होते कि हमारे एलिवेशन के पूरे आईने फूट गए और पूरा एलिवेशन गिर गया, अंदर का फॉल सीलिंग गिर गया, आईने ब्लास्ट हो गए. तो एकदम ऐसा वाइब्रेशन हुआ, पूरा बिल्डिंग हिले वैसा वाइब्रेशन हुआ उसके अंदर. उसके बाद क्या है, जब आग लगी इसके अंदर तो पूरा धुआं हमारे जिम में भर गया. तो जिम में 25-30 मेंबर्स थे. उन लोगों को सांस लेने को भी प्रॉब्लम हो रही थी. इसके सिलेंडर्स कुछ ब्लास्ट हुए थे, एसी का गैस आया पूरा अंदर, आँखों को भी नहीं दिख रहा था और सांस भी नहीं ले सक रहे थे. तो 2-3 बच्चे बेहोश हो गए थे. उन लोगों को नीचे उतारे पूरे को, फिर एक बार सर्च करे कोई है क्या अंदर जिम में, फिर कोई नहीं था. वॉचमैन को भी सांस लेने नहीं आ रहा था, तो वॉचमैन को भी हम लोग लेके जाके आगे तक छोड़ के फिर उसके बाद पूरी बिल्डिंग सील करके बंद करके निकले हम लोग. ఏదైతే మనం చూస్తున్నాం బిల్డింగ్ నుంచి అంత దూరంలో ఉంది జిమ్. ఏదైతే అక్కడ సుమారు ఇక్కడ నుంచి 60 ఫీట్ల దూరంలో ఉంది ఆ జిమ్. 60 ఫీట్ల దూరంలో ఉన్న ఈ జిమ్ ఒక్కసారి అక్కడ ఉన్న సీలింగ్ కూడా కూలిపోయిందంటే బ్లాస్ట్ తాకిడి ఏ విధంగా అయిందో తెలుస్తా ఉంది. ఇదే ఈ మంటల తాటికి ఎన్ని వాహనాలు దగ్ధమయ్యాయి? సో అక్కడ కార్ పార్క్ చేసి ఉంది. ఆ సమయంలో ఆ వ్యక్తి కార్ లో ఉన్నాడా? సో అసలు అక్కడ కార్ పార్క్ చేసి ఉంది, అప్పుడే వచ్చాడా, లేకపోతే ఏం జరిగింది? కార్లో ఉన్న వ్యక్తి కూడా ఆ సంఘటనలో మరణించినట్టు చెప్తున్న నేపథ్యంలో అసలు అక్కడ కారు ఏ సమయానికి వచ్చింది, ఆ వ్యక్తి అక్కడ ఎందుకున్నాడు, కార్ పార్కింగ్ చేసే ప్లేస్ అది? ఎస్, ప్రస్తుతానికైతే కార్ నెంబర్ కానీ కార్ బ్రాండ్ కూడా తెలియనట్టుగా కనిపిస్తూ ఉంది. కంప్లీట్గా ఈ కార్ బ్లాస్ట్ దీని సమీపంలో ఉన్న స్కూటీలు, 2 వీలర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్ధమైపోవడం జరిగింది బ్లాస్ట్లో. కార్ నెంబర్ ప్లేట్ కనిపిస్తూ ఉంది TG07V. ఏదైతే 848 దాని మిగిలిన నెంబర్ అయితే కట్ అయిపోవడం జరిగింది. కార్ CNG కారు. సో దీని సమీపంలో ఉన్న ఆ స్కూటీ కానీ దీని వెనక గోదాంలో ఉన్న ఆటోలు ఇవన్నీ కూడా కాలి బూడిదైపోవడం జరిగింది మంటల్లో. మనం అడుగుదాం స్థానికుల్ని కూడా, ఇంకా చాలా మంది ఉన్నారు. రాత్రి అంతా వరకు కూడా నిద్రపోకుండా సుమారుగా 3-3.5 గంటల సమయం వరకు కూడా మేలుకొనే ఉన్నారు. ఇదంతా కూడా ఎప్పుడు బ్లాస్ట్ అయిపోతుందని భయాందోళన గురవడం జరిగింది. దీని వెనకాలే ఉన్న షోరూమ్ వెనకాలే ఉన్న వెహికల్స్ అన్నీ కూడా దగ్ధం అయిపోవడం జరిగింది. మనం విజువల్లో చూసుకుంటే ఫ్రంట్ సైడ్ ఇలా ఏదైతే బ్లాస్ట్ అయిపోయిందో దీని బ్యాక్ సైడ్ అదే మంటలు వెనక్కి వరకు కూడా వ్యాపించడం జరిగింది. మనం విజువల్లో చూస్తున్నాం. ఇక్కడ ఒక ఆటో కనిపిస్తూ ఉంది. ఆటో కూడా ఖాళీ బూడిదైపోయింది. ఇక్కడే ఉన్న
దీనికి వెనకాలే ఉన్న ఆటో బిల్డింగ్ కూలిపోయింది. దీనికి ఆనుకొని ఉన్న బిల్డింగ్స్ కూడా మంటలు అంటుకోవడం జరిగింది. మరొక స్కూటీ అండ్ సమీపంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఈ మంటకి ఆహుతి అయిపోవడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇందులోంచి ఇక్కడ బ్లాస్ట్ అయిపోయిన సినారియో ఏదైతే ఈ షోరూంలో బ్లాస్ట్ అయిందో దాని వెనకాల ఉన్న ఈ షాప్స్ కానీ గోదాం కానీ ఈ షట్టర్లన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. అంటే ఈ షట్టర్లే వంగిపోయినాయి. అంటే బ్లాస్ట్ తాకిడి ఏ విధంగా ఉందో కనిపిస్తూ ఉంది. చాలా హెవీ మెటల్ ఉంటాయి ఈ షట్టర్స్ ఇవన్నీ కూడా, కానీ ఇవే బెండ్ అయిపోయి వంగిపోయాయి. అంటే ఆ బ్లాస్ట్ తాకిడి ఏ స్థాయిలో ఉందో కనిపిస్తూ ఉంది. చుట్టూ కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ప్రాథమిక విచారణ మనం అనుకున్నట్టుగా ఏసీకి సంబంధించిన పార్ట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కంప్రెస్డ్ గ్యాసెస్ ఆ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవే కనపడతా ఉన్నాయి. ఈ మంటలు ఇక్కడ నుంచి పై వరకు ఏదైతే దీనిపైన ఇంకా ఫ్లోర్స్ ఉండడం జరిగింది, 2-3 ఫ్లోర్లు ఉండడం జరిగింది, అక్కడి వరకు కూడా మంటలు అంటుకోవడం జరిగింది. లోపల మ్యాక్సిమం అసలు ఏది పేలింది, ఇంత భాషకు గల తాకిడి గల కారణాలు ఏంటనేది పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. నిజంగానే ఈ గ్యాస్ సిలిండర్సే పేలాయా, మరేమన్నా పేలుడు పదార్థాలు లోపల ఏమైనా ఉండడం జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ బ్లాస్ట్ తాకిడికి చుట్టుపక్కల ఉన్న ఇల్లు అన్నీ కూడా దద్దరిల్లిపోయాయి. లోపల ఎక్కడికైనా ఉన్న ఇల్లు కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అండ్ సమీపంలో ఉన్న ఈ షట్టర్ ఎగిరిపోయి మరొక షాప్ మీద పడిపోయిందంటే ఆ బ్లాస్ట్ తాకిడి ఎంత విధంగా ఉందో కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రతి ఒక్కరు కూడా బ్రదర్ మీరు మీ ఇల్లు ఇక్కడే కదా, స్థానికంగా ఉంటారు కదా, నేనేం చెప్పాను కానీ మీరు పోయి తీసుకోండి. నేనేం చెప్పాను నైట్ ఎక్కడ ఎంత సమయం వరకు ఉంది ఇక్కడ? 2:30 దాకా ఉన్నా కానీ 2:30 దాకా ఉన్నా నైట్ అయితే. అంటే అప్పటి వరకు బ్లాస్ట్ సౌండ్ అని వినిపిస్తుందా గట్టిగా? చాలా గట్టిగా వచ్చింది, చాలా అంటే చాలా వచ్చింది. ఫస్ట్ టైం అంత సౌండ్ రావడం కూడా ఫస్ట్ టైం. అంటే సిలిండర్ లాంటి బ్లాస్ట్ అయింది, ఏది బ్లాస్ట్ ఏం అర్థమైతే లేదు. సిలిండరా ఏంది అంత సౌండ్ వచ్చింది, అది ఏంది అని అర్థమైతే అసలు. అంటే ఆ టైంలో ఎంతమంది ఉన్నారు లోపల, ఎవరెవరు ఉన్నారు సార్? ఓనర్స్ ఉండే, ఇద్దరు ముగ్గురు వర్కర్స్ ఉండే. ఓనర్స్ గా చాలా ఇన్సూర్డ్ అయిందని తెలుసు. టీఆర్డీఎల్ అపోలో హాస్పిటల్ ఉండని తెలిసింది అంతే. సో ఇక్కడ నుంచి మీ ఇల్లు పక్కనే ఉంది, సో సుమారు పక్కనే ఉంది కదా. సో మీ ఇంట్లోకి ఎలాంటి వైబ్రేషన్స్ వచ్చినాయి ఆ సమయం బ్లాస్ట్ అయినప్పుడు? బాగానే వచ్చింది సౌండ్. అప్పుడే డిన్నర్ చేస్తున్నాం ఆ టైంలోనే వచ్చింది వైబ్రేషన్. రాగానే ఎంబడే పైకి ఉరికి పైకి చూసారు, ఏం కనిపించకపోతే మళ్ళీ ఇక్కడ వచ్చి చూసాను, ముందుకు వచ్చి వచ్చారు. అప్పటికే ఫైర్ యాక్సిడెంట్ అయింది మొత్తం. మీ ఇంట్లో ఏమైనా డ్యామేజ్ అయిందా ఈ బ్లాస్ట్ తాకిడికి? క్రాకర్స్ కానీ అది వుడ్ వర్క్ కొంచెం అటు ఇటు అడ్డాయి, విండోస్ ఓపెన్ అయినాయి కొన్ని, అంతే, ఏం లేదు. విండోస్ ఒక మినీ భూకంపం సంభవించినట్టుగా అయిపోయింది ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా. సో పోలీసులు అయితే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరిని కూడా మూవ్ చేస్తూ ఉన్నారు. కాసేపటి వరకు కూడా ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి ఆ ఫైర్ని ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. కంప్లీట్గా వాటర్తో ఫిల్ చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ గ్యాస్కి సంబంధించిన మెటీరియల్ కాబట్టి ఫైర్ అంటుకొని స్మోక్ వస్తూ ఉంది. ఏదైతే ఇక్కడ కూడా ఇప్పటికీ ఘట్టమైన దుర్గంధమైన స్మెల్ వస్తూ ఉంది. ఈ నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో కొంచెం ముక్క విరిగిపోవడం జరిగింది. కానీ కార్ ఎవరిదనే దానిపై పోలీసులు అయితే ట్రేస్ చేయడం జరుగుతూ ఉంది. TG07V 8483గా తెలుస్తూ ఉంది ఈ నెంబరు. పోలీసులు దీనిపై కొంచెం ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఎవరి కారు, ఎందుకు ఆపాల్సి వచ్చింది, ఒకవేళ ఈ కారు ఓనర్దే అయినా దానిపై పోలీసులు విచారణ అయితే చేస్తూ ఉన్నారు. బ్లాస్ట్ అయిన సమయానికి ఓనర్ లోపలే ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మరికొంతమంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. స్థానికులు అయితే ప్రతి ఒక్కరు రాత్రి నుంచి కూడా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అని, మా ఇల్లు ఎక్కడ కూలిపోతాయన్న భయాందోళన అయితే గురయ్యారు. ఏదైతే లోపల సంభవించిన బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ బ్లాస్ట్ తాకిడికి షట్టర్లే ఊడిపోయి ఇక్కడ ఉన్న భారీ షట్టర్ ఏదైతే ఉందో, ఇంత భారీ షట్టర్లు ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్కడ కూడా రింగ్స్కి షట్టర్స్ లేవు. ఈ షట్టర్లన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ షట్టర్స్కున్న ఆ ఫ్రేమ్ ఏదైతే కిందికి షట్టర్ ఉంటుందో అది ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ నుంచి ఊడిపోయి ఎగిరి 60 ఫీట్ల దూరంలో ఉన్న ఆపోజిట్ బిల్డింగ్స్ మీద పడిపోవడం జరిగింది ఆ సమయంలో. రైట్ పవన్, ఒక్కసారి ఆ కార్ నెంబర్ ప్లేట్ హోల్డ్ చేయండి. మన దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి కార్ నెంబర్ ప్లేట్ సంబంధించి. ఆ కార్ ఎవరిది అనేది అది ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తాను నేను ఒకసారి. సో కార్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి. సో ఇక్కడ కార్ వచ్చేసారు ఒక టాక్సీ ప్లేటెడ్ కార్, సిఎన్జి కార్. సో ఒకసారి ఆ విజువల్స్ మీకు ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తాను నేను. సో ఆ కార్ నెంబర్ ప్లేట్ TS07, ఎస్ ఇక్కడ అది TG07V 8483. సో పేలుడిలో ధ్వంసమైనటువంటి కార్ ఇదే. సో అక్కడ పార్క్ చేసి ఉందా లేకపోతే ఓనర్కి సంబంధించిన కారా ఏంటి తెలియలేదు. సో పవన్, ఇప్పుడు ఆ సంఘటనలో మరణించారు ఒక వ్యక్తి అని తెలుస్తోంది. ఎవరు ఆయనకు సంబంధించిన వివరాలు తెలుస్తున్నాయా? ఎస్ మనోజ్, ఏదైతే కార్ నెంబర్ ప్లేట్ ప్రస్తుతానికి అయితే ప్రాథమిక విచారణలో కనపడతా ఉంది. కానీ జరిగిన బ్లాస్ట్ తాకిడికి ఒక ముక్క కూడా ఇరిపోయింది, కానీ నెంబర్ ప్లేట్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరు, ఇదైతే చనిపోయిన వ్యక్తి ఎవరు, ఆయనకు సంబంధించిన వివరాలు ఏం తెలుస్తున్నాయి? ప్రస్తుతానికైతే పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు మనోజ్. ఏదైతే ఖాళీ బూడిదైపోయాడు, అందులో ఉన్న పర్సన్ ఖాళీ బూడిదైపోయాడు అంటూ కూడా చెప్తా ఉన్నారు పోలీసులు. సో ఆ స్కెలిటన్ బాడీ ఏవైతే ఉన్నారో రాత్రి అన్ని ఇక్కడి నుంచి కూడా మూవ్ చేయడం జరిగింది. పోలీసులు ఈ కారు డీటెయిల్స్ ఓనర్ని ఎంక్వైరీ చేశాక పోలీసులు
ఉన్నది ఎవరు, అందులో ఉన్న డ్రైవరా లేకపోతే వేరే పర్సన్ ఎవరైనా వచ్చి తీసుకుని జరిగితే ఆ షట్టర్లు కూడా ఊడిపోతాయి అనే దానికి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బ్లాస్ట్ అయిన సందర్భంలో ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా చెల్లా చెదరడం జరిగింది. కరెంటు వైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి మంటలు సుమారుగా 50 అడుగుల మేర చుట్టూ షాపులన్నిటి కూడా ఫైర్ విస్తరించడం జరిగింది. ఈ షాప్ ఓనర్ మీద ప్రస్తుతం మన ఈ షాప్ ఓనర్ తో మాట్లాడదాం. నైట్ ఏ సమయంలో బ్లాస్ట్ అయిందో అంతా కూడా అడుగుదాం. బ్రదర్, మీ షాప్ ఏం షాప్ ఇది? ఇది బట్టల షాప్ సార్. ఇది స్కూల్ యూనిఫామ్స్, రెడీమేడ్ గార్మెంట్స్, మెన్స్ వేర్ అన్నీ దొరుకుతాయి. సుమారు నిన్న రాత్రి 10:20కి ఇక్కడ లోపల బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ జరగడం వల్ల ఒక షటర్ బంద్ ఉంది, ఒక షటర్ ఓపెన్ ఉండే. ఓపెన్ అయినాక ఏమైంది, అది బ్లాస్ట్ మొత్తం అంతా పక్కన మొత్తం అంతా వ్యాపించింది. మొత్తం బిల్డింగ్ అంతా ఫైర్ అయిపోయి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఫైర్ మా షాప్ బ్యాక్ సైడ్ మొత్తం అంటుకొని మొత్తం మా స్టాక్ అంతా కాలిపోయింది. బట్టలన్నీ కాలిపోయాయి. బ్యాక్ సైడ్ నుంచి అంటుకున్నాయా? బ్యాక్ సైడ్ అనుకున్నాం. బయట బ్యాక్ సైడ్ ఒక డోర్ ఉంది, ఆ డోర్ కాలిపోయి లోపల నుంచి మొత్తం స్టాక్ అంతా బర్న్ అయిపోయింది. ఈ షట్టర్ ఓపెన్ కాలేదు. ఫైర్ ఇంజన్ వాళ్ళు కొంచెం అదుపులో వేసారు, కానీ దాదాపు ఎంత అదుపు చేసినా కానీ మొత్తం మా స్టాక్ అంతా ఖరాబ్ అయిపోయింది. సుమారుగా బ్లాస్ట్ తాకిడికి ఆ సమయంలో మీరు ఇక్కడ ఉన్నారా? బ్లాస్ట్ అయిన సమయంలో? నేను ఇక్కడ లేనండి, నేను ఇంటికాడ ఉన్నాను. మా మిత్రులు నేను వస్తున్నాను, నేను కొంచెం లాల్దరలోను. ఆ బ్లాస్ట్ సౌండ్ నేను వచ్చే వరకు దాదాపు మొత్తం కాలిపోతూనే ఉంది. నైట్ ఎన్ని గంటల వరకు ఈ మంటలు చెలరేగుతా ఉన్నాయి? సుమారు నైట్ ఎంత వరకు? 1 గంటల వరకు మంటలు వస్తుందండి. 1 నుంచి 2 గంటల వరకు వచ్చి ఫైర్ ఇంజన్ నుంచి అదుపులో చేశారు. రైట్, మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే దాని బిల్డింగ్ ఏదైతే ఉందో పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది. అక్కడి నుంచి మంటలు చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకు కూడా చేరుకోవడం జరిగింది. అటు చూస్తున్న స్థానికులు ప్రతి ఒక్కరు కూడా భయాందోళన పడుతుంది. ఎవరైతే షాపులు నియర్ బై షాపులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ లాస్ అయిపోయాం, ఆ వస్తువులన్నీ కాలిపోయా అంటూ కూడా భయపడతా ఉన్నారు. ఈ బ్లాస్ట్ పవన్, మొత్తంగా ఈ ఇన్సిడెంట్ లో ఎన్ని షాపులకి నిప్పు అంటుకుంది, ఎన్ని షాపులు ధ్వంసం అయిపోయాయి? ఇటు పక్కన క్లాత్ మర్చెంట్ షాప్ ఉంది, ఎలక్ట్రానిక్ షాప్ ఒకటి ఉంది, ఇంకా పక్కన అటువైపు ఏమైనా షాప్స్ ఉన్నాయా, అటువైపు ఏమైనా నివాసాలు ఉన్నాయా? ఇంకా ఎంత డ్యామేజ్ జరిగింది చుట్టూ, ఆ బిల్డింగ్ చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్స్ కి ఇంకేదైనా డ్యామేజ్ ఉందా? ఎస్ మనోజ్, ఏదైతే పక్కన షాప్స్ బ్లాస్ట్ అవడం జరిగింది, దీని లోపల నివాసాలు ఉంటా ఉన్నారు. ఈ బిల్డింగ్ ఈ లోపల నివాసాలు ఉంటా ఉన్నారు. దీని వెనకాలే కొన్ని చిన్న చిన్న షాపులు, ఏదైతే హార్డ్వేర్ షాపులు, ఇవి ఒక ఆటో, వీరికి సంబంధించిన ఆటో ఒకటి బ్లాస్ట్ అయిపోయింది. చుట్టూ కూడా వీరి గోదామే ఉంది. ఏదైతే ఒక్క వస్త్ర దుకాణం ఒకటి వీరి షాప్ కాకుండా కాలిపోయింది. మిగతాదంతా కూడా వీరి గోదామ్స్, ఏవైతే వీరు స్టాక్ పెట్టుకుంటా ఉంటారో ఆ గోదామ్సే కాలిపోవడం జరిగింది. దీని వెనకాల ఏదైతే షాప్ ఉందో మరొక షాపు శివ్ ఎంటర్ప్రైజెస్ ఒకటి ఉంది, అది కూడా ధ్వంసం అయిపోవడం జరిగింది. సుమారుగా మూడు షాపుల వరకు ఈ బ్లాస్ట్ లో దగ్నమైనట్టు కనిపిస్తూ ఉంది. ఆ వెనక నుంచి ఏదైతే బ్లాస్ట్ జరిగిందో అక్కడి నుంచి ఆ ఫైర్ బ్లాస్ట్ తాకిడికి ఆపోజిట్ ఉన్న ఇల్లు ఏదైతే ఉందో ఆపోజిట్ పైన ఇంకో ఫ్లోర్ లో నివాసం ఉంటా ఉన్నారు. ఆ కిటికీ లోపల కూడా మంటలు చెలరేగా కనిపిస్తా ఉన్నాయి మనకు విజువల్స్ లో. రైట్, ఎంత దట్టమైన నల్లటి పొగ ఇంట్లోకి వెళ్ళిందో కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి ఈ షట్టర్ పేలిందో, ఇదైతే ఇక్కడ నుంచి షట్టర్ పేలిందో స్థానికులు ఉన్నారు, వారిని అడుగుదాం. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఏమంటా ఉన్నారు వారిని ఒకసారి అడుగుదాం. ప్రతి ఒక్కరు స్థానికులు ప్రతి ఒక్కరు కూడా భయపడతా ఉన్నారు, అని అడుగుదాం. అమ్మ, ఏం జరిగిందమ్మా ఒకసారి? స్థానికులు ఒక్కరు కూడా భయపడుతున్న సినారియో కనిపిస్తా ఉంది. బ్లాస్ట్ తాకిడికి ఆ షట్టర్లే కూలిపోయి విరిగిపోయాయి. అంటే ఈ లోపల గ్యాస్ మరి ఏదైనా ఉందా అన్నది పోలీసులు కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఓటు స్టూడియో మనోజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా షాలీబండ దగ్గర లాల్ దర్వాజా క్రాస్ రోడ్ దగ్గర ఒక ఎలక్ట్రానిక్ షాప్ లో సుమారుగా 10:20 సమయానికి స్థానికులు చెప్తున్న సమాచారం మేరకి ఒక భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు తాటికి అటువైపునటువంటి ఒక క్లాత్ మర్చెంట్ షాప్ లో పూర్తిగా బట్టలన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి. సో ఈ ఎలక్ట్రానిక్ షాప్ లో ఉన్నటువంటి ఆ వస్తువులు, ఏసీ కంప్రెసర్లు, తర్వాత రీఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు అన్నీ కూడా గ్యాస్ తో నిండి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి పక్కనటువంటి ఎలక్ట్రానిక్ షాపులు కానివ్వండి, ఇతరత్ర షాపులకు సంబంధించి ఆ షట్టర్లన్నీ కూడా బెండ్ అయిపోవడం, అవి కూడా అంటుకోవడం. సో ఒక భారీ ఒక మినీ భూకంపం అయితే సంభవించిందని చెప్పాలి. సో చుట్టూ అందరికి కూడా ఒకసారి కుదుపుకు లోనైంది ఆ భూమి అంతా కూడా. సో ఆపోజిట్ లో ఒక జిమ్ ఉంటే ఆ జిమ్ కున్నటువంటి సీలింగ్, ఫాల్ సీలింగ్ మొత్తం కూడా కూలిపోయింది. సో అంతటి ఒక భారీ శబ్దంతో కూడిన ఒక పేలుడు సంభవించింది. సో ప్రస్తుతానికి ఈ సంఘటనలో ఒకరు మరణించారు, సుమారు 4 కూడా చాలా తీవ్రంగా గాయాలైపోయి వారి పరిస్థితి కూడా విషమంగా తెలుస్తోంది. సో ఈ సంఘటన గల కారణం ఏంటి, ఎలా జరిగిందనేది మాత్రం ఇంకా అధికారులు ధృవీకరించాల్సి ఉంది.